మండలిలోకి వైసీపీ సభ్యులు దేవుడి చిత్రపటాలను తీసుకెళ్లడంపై జరుగుతున్న రాద్ధాంతంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. దేవాలయం వంటి శాసనసభ మండలిలోకి దేవుడి ఫోటోలను ఎందుకు తీసుకెళ్లకూడదో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు బూట్లు వేసుకునే శ్రీవారి విగ్రహాలను పలువురికి గిఫ్ట్లుగా ఇచ్చారని, అప్పుడు తప్పు కానిది ఇప్పుడెందుకు తప్పు అవుతుందని ప్రశ్నించారు మాజీ టీటీడీ చైర్మన్ భూమన. టీడీపీని ప్రశ్నిస్తే టీటీడీ ఎందుకు సమాధానం ఇచ్చింది అన్నది ఆశ్చర్యం. టీడీపీ పార్టీకి టీటీడీ ఏమన్నా అనుబంధ సంస్థనా అనే అంత పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి అనుమానాలు నిన్న వాళ్ళిచ్చినటువంటి ప్రకటన ద్వారా అర్థమవుతుంది. టీటీడీ అంటే స్వామివారి ఆలయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయమే మానిటరింగ్ చేస్తున్నదట. ఎంత బాధాకరమైనటువంటి విషయం. కొండ లోపల ఏం జరుగుతున్నది, దర్శనం క్యూ దగ్గర నుంచి అన్నీ కూడా ముఖ్యమంత్రి కార్యాలయం మానిటరింగ్ చేస్తున్నదట. 2018లో లడ్డూకు సువాసన మేకప్ వేయాలని ఎందుకు రోజుకు 375 కేజీల చొప్పున 4 కోట్ల రూపాయల నెయ్యిని ఎందుకు కొనుగోలు చేసినారు అన్నటువంటి దానికి సమాధానం చెప్పండి. దానికి ప్రకటన ఇవ్వండి. పోర్టు కార్మికులను బెదిరించి, పెద్ద జిఎం గారిని బెదిరించి మీ ఇష్టం వచ్చినట్టు చేయటం కాదు. దాన్ని ఎందుకు మేకప్ చేయడానికి సువాసన పూరితమైనటువంటి నెయ్యిని ఎందుకు కొన్నారు?